కొండా వర్సెస్ కడియం, కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి. అసలు ఏం జరిగింది? ఇప్పుడు కడియం శ్రీహరి ఎండోమెంట్ శాఖ అంటే దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ ఒక రివ్యూ చేసిండట. అసలు ఆయనకి ఏం అర్హత ఉన్నది? ఆయన మంత్రా? కాదు. ఇంకేమన్నా? కాదు. ఎమ్మెల్యే మాత్రమే. ఆయన స్టేషన్ గన్పూర్ అనే నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, దట్టు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆయన దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోకి వెళ్ళి రివ్యూ చేసిండ, సమీక్ష చేసిండట. ఏం సమీక్ష? అసలు మంత్రి ఎవరు? కొండా సురేఖ మంత్రి. మరి కడియం శ్రీహరికి ఏం పని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో? కడియం శ్రీహరి కానీ ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎంతవరకు చేయగలుగుతారు? మీరు ఒక రిప్రజెంటేషన్ని కమిషనర్ కార్యాలయంలోకి వెళ్ళి కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, లేదు ఒక మంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, అంతవరకే. రివ్యూ చేసే అధికారం మీకు ఎక్కడిది? లేదు నా నియోజకవర్గానికి సంబంధించింది మాత్రమే మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా నువ్వు రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వగలవు. రివ్యూ చేసే అధికారులను కూర్చోబెట్టి రివ్యూ చేసే అధికారం నీకు ఎవడిచ్చిండు? ఇప్పుడు బిజినెస్ రూల్స్ కొన్ని ఉంటాయి కదా. కడియం శ్రీహరి మంత్రిగా పనిచేసిండు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఇవన్నీ తెలవవా? ఇదంతా దేనికనంటే ఇదంతా వరంగల్ జిల్లాలో ఉన్న గొడవలు అనమాట. పోనీ గొడవలు ఎక్కడున్నాయి? ఈ మధ్యకాలంలో ఇదే కడియం శ్రీహరి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే కొండా సురేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా. ఎన్ని గొడవలున్నా గొడవలన్నీ సమసిపోయినాయి అని అనుకున్నారు కదా. మళ్ళీ ఏమైంది అంటే మీకు గొడవలు సమసిపోవాలి అనే ఉద్దేశం లేదు, మీకు గొడవలు జరగాలి అనే ఉద్దేశం ఉన్నట్టున్నది. కొండా మురళి లాంటోడే వెనక్కి తగ్గిండు కదా, మీ ఇంటికి వచ్చిండు కదా. అంటే ఇది ఎట్లెట్లా? ఈ గొడవ ఇట్లనే ఉండాలా? ఇప్పుడు మీరు ఆమె మహిళ కాబట్టి ఆమెతో మేము మాట్లాడడం, ఆమెకు మాకు పడదు కాబట్టి ఆమెతో మాట్లాడమని అంటే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి కమిషనర్కి. రివ్యూ చేసే అధికారం మీకు ఎక్కడిది? కొండా వర్సెస్ కడియం, నా శాఖ కార్యాలయంలో నాకు తెలియకుండానే సమీక్ష, ఇది నిబంధనల ఉల్లంఘనే, కడియంపై చర్యలు తీసుకోండి. గతంలోనూ నా ప్రతిష్ట దెబ్బతీసేందుకు కడియం కుట్రలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ లేఖ, అధిష్టానానికి ఫిర్యాదు, పార్టీ క్రమశిక్షణ సంఘంతో విచారణ జరపాలని విజ్ఞప్తి, దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కడియం సమీక్ష, మంత్రికి కనీస సమాచారం ఇవ్వని ఆ శాఖ ఉన్నతాధికారులు. సో బేసిక్గా ఆయన దేవాదాయ శాఖ కమిషనర్గా ఇప్పుడున్న హనుమంతరావు గారు, ఆయన మంచి ఆఫీసరే, యాక్చువల్గా భువనగిరి కలెక్టర్గా పనిచేసిండు. ఆయన హానెస్ట్ ఆఫీసరే, మంచి ఆఫీసరే. ఎక్కడ ఉన్నాడు ఈయన? అధికార కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, వరంగల్ జిల్లా నేతల మధ్య రాజకీయ వైరం మరోసారి బయటపడ్డాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అందుకు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం వేదికైంది. మంత్రి ఎమ్మెల్యే మధ్య వివాదం ఇప్పుడు పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. దేవాదాయ శాఖ పైన కడియం సమీక్ష నిర్వహించడమే ఈ వివాదానికి కారణం. తనకు ఏమాత్రం సమాచారం లేకుండా తన శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడమే కాకుండా ఆదేశాలు జారీ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని మంత్రి సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. లెటర్ ఉందేమని చూస్తున్నా. లేఖ రాశారు. కడియం హైదరాబాద్లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావుతో పాటు ఆర్జేసీ, ఏడీసీలు, ఇతర ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. కీలక అంశాలపై ఎమ్మెల్యే కడియం సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష విషయం ఆలస్యంగా తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రికి 3 పేజీల లేఖతో పాటు కడియం తీరుపైన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని విస్మరించి సమావేశం నిర్వహించడం, మంత్రి స్థాయిలో నిర్ణయించాల్సిన అంశాలపైన ఆదేశాలు జారీ చేయడం పరిపాలనా వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి నాంది పలికే చర్యగా పేర్కొన్నారు. ఇది సాధారణ పరిపాలన లోపంగా కాకుండా శాఖ మంత్రి అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నంగా కనిపిస్తోంది. కడియం గతంలో కూడా తన రాజకీయ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి తన పైన దుష్ప్రచారానికి ప్రయత్నించారు. కడియం నుంచి వివరణ కోరాలని, ఆయనకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. పార్టీ క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపించి కడియంపై చర్యలు తీసుకోవాలన్నారు. అసలు ఆయన పార్టీయే కాదు. ఒక రకంగా ఆయన గెలిచింది ఏ పార్టీలో, ఉన్నదే పార్టీలో. దేవాదాయ శాఖలో అధికారుల తీరుతో మంత్రికి వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. గతంలో కూడా ఇతర శాఖకు చెందిన మంత్రి దేవాదాయ శాఖపైన సమీక్ష నిర్వహించడం, కొండా సురేఖ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒకవైపు రాజకీయంగా పరిస్థితి అలా ఉంటే మరోవైపు మంత్రి సిఫారసుల్ని ఆ శాఖ ఉన్నతాధికారులు ఏమాత్రం లెక్క చేయట్లేదు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి
శైలజారామయ్యర్ మంత్రిని వేరే విషయంలో కలిసినా ఆమె కూడా సమీక్ష విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లలేదట. సమీక్షలో పాల్గొన్న అధికారులు ఎవరూ కూడా మంత్రికి సమాచారం ఇవ్వలే. ఇటీవల జరిగిన సరస్వతి నది అంత్య పుష్కరాలకు సంబంధించిన కొన్ని పనుల్లో సైతం మంత్రికి సమాచారం లేకుండానే టెండర్లు పిలిచి పనులు అప్పగించినట్టు చర్చ జరిగింది. మేడారం జాతర సమయంలో కూడా మంత్రికి తగిన ప్రాధాన్యత ఇవ్వలే. ఒకవైపు అధికారులు ఇలా వ్యవహరిస్తుంటే మరోవైపు మంత్రి సైతం శాఖపైన పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలయాలకు బడ్జెట్ జారీ అధికారాన్ని అధికారుల నుంచి తొలగించి తన చేతుల్లోకి తీసుకోవడం కూడా అందులో భాగమే అని చర్చ జరుగుతోంది. కడియం సమీక్ష, మంత్రి ఫిర్యాదు నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు అధికారుల మీద చర్యలు ఒక భాగం అయితే ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది కడియం శ్రీహరి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎవరి ప్రోద్బలంతో నడుస్తున్నది అది కూడా స్పష్టం చేయాలి కదా. మరి ముఖ్యమంత్రి తెలియకుండానే కడియం శ్రీహరి పోయినట్రా నమ్మొచ్చా? నేను ఫలానా శాఖ మంత్రి దాంట్లో వేలు పెడుతున్నా, మరి పోవచ్చా పోవద్దా అని అడగకుండానే పోయి ముఖ్యమంత్రి ఆయన కడియం శ్రీహరి రివ్యూ చేసిందంటారా? ఇదంతా కావాలని జరుగుతున్న వ్యవహారం. ఆమెను రెచ్చగొట్టే ఉద్దేశం తప్ప ఇందులో ఇంకొకటి ఏం లేదు అక్కడ. ఇగో ఆమె రాసిన 3 పేజీల లేఖ మన ముందున్నది. ఇగో కొండా సురేఖ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి విషయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిపాలనా వ్యవహారాల్లో శాఖ మంత్రినైన నాకు సమాచారం ఇవ్వకుండా నన్ను పూర్తిగా విస్మరించి ఎమ్మెల్యే స్థాయిలో కడియం శ్రీహరి గారు అధికారిక సమీక్ష నిర్వహించడం పైన ఫిర్యాదు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నాకు మీరు అప్పగించిన బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తున్నా. రాజ్యాంగబద్ధంగా నాకు అప్పగించిన బాధ్యతల పరిధిలో శాఖ పరిపాలన, విధాన నిర్ణయాలు, సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేయడం వంటి అంశాలు రూల్స్ ఆఫ్ బిజినెస్ ప్రకారం నిర్వహిస్తారనే విషయం ప్రజా జీవితంలో కనీస అనుభవం కలిగిన ప్రతి ప్రజాప్రతినిధికి విదితమే. అయినప్పటికీ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు దేవాదాయ శాఖ మంత్రినైన నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నా కార్యాలయానికి తెలియజేయకుండా హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న దేవాదాయ శాఖ డైరెక్టర్తో పాటు ఆ శాఖ అధికారులను సమావేశపరిచి పలు దేవాలయ అభివృద్ధి పనులపైన అధికారిక సమీక్ష నిర్వహించడం అత్యంత విచారకరమైన, ఆందోళనకరమైన విషయం. ఎమ్మెల్యే గారికి దేవాలయాలు లేదా దేవాలయ శాఖ పరిధిలోకి వచ్చే ఇతర అంశాలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను కానీ అధికారులను కానీ అధికారికంగా సంప్రదించి తమ ప్రతిపాదనలు లేదా వినతి పత్రాన్ని సమర్పించాలి. అలా చేసి ఉంటే సంబంధిత నిబంధనలు, విధి విధానాలకు అనుగుణంగా వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. కానీ అలా జరగలే. ఈ సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యే కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రెస్ నోట్లో కూడా మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయడం, దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, జిల్లా కలెక్టర్ ద్వారా సర్వే నిర్వహించడం, నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించడం వంటి అంశాలు ఉన్నాయి. అసలు ఇవన్నీ ఒక ఎమ్మెల్యే చేసే రివ్యూనా ఇదంతా? ఇప్పుడు ఎమ్మెల్యే చేసి ఏడ సంతకం పెడతావు నువ్వు? నీకు అసలు నీ సంతకానికి వాల్యూ ఏంది? మంత్రి కదా ఆ పని చేయాల్సింది. ఇవన్నీ శాఖ పరిపాలనా పరిధిలో మంత్రి స్థాయిలో నిర్ణయించాల్సిన అంశాలు. ఇటువంటి విషయాల్లో శాఖ మంత్రిని పూర్తిగా విస్మరించి సమావేశం నిర్వహించడం ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి నాంది పలికే చర్యగా నేను భావిస్తున్నా. ఇది ఒక రకంగా సాధారణ పరిపాలన లోపంగా కాకుండా శాఖ మంత్రి అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నంగా కనిపిస్తున్నది. గతంలో కూడా నా రాజకీయ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి నాపై దుష్ప్రచారం జరిగేలా చేసిన సందర్భాలు మీకు తెలిసిందే. అయినప్పటికీ పార్టీ రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం నా నిబద్ధత, నిజాయితీ, పార్టీ పట్ల విధేయత పైన సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం వల్ల వారి కుటిల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం మరోమారు దేవాదాయ శాఖ మంత్రిగా నా అధికార పరిధిని బలహీనపరిచే విధంగా, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనవసర జోక్యం చేసుకునే చర్యలు ప్రోత్సహించే విధంగా కడియం శ్రీహరి గారు ప్రవర్తించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ పరిపాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా అధికార యంత్రాంగంలో కూడా అయోమయ పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య పాలనలో ప్రతి ప్రజాప్రతినిధికి తన పరిధి ఉన్నప్పటికీ శాఖ పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు సంబంధిత శాఖ మంత్రి ద్వారా మాత్రమే జరగాల్సి ఉంటుందనే విషయం అనుభవజ్ఞులైన కడియం శ్రీహరి గారికి తెలియంది కాదని నేను విశ్వసిస్తున్నా. అయినప్పటికీ అందుకు విరుద్ధంగా ఆయన వ్యవహరించడం నన్ను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు అని స్పష్టం చేస్తుంది. కాబట్టి ఈ వ్యవహారంపై పార్టీ స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో సమగ్రంగా పరిశీలించి
శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకుండా అధికారిక సమీక్ష నిర్వహించిన అంశంపై వివరణ కోరాలి. ప్రభుత్వ పరిపాలనా విధానాలు, శాఖ మంత్రుల రాజ్యాంగబద్ధ అధికారాలను గౌరవించే విధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతున్నా. ఈ వ్యవహారం పార్టీ క్రమశిక్షణతో పాటు ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశం కాబట్టి ఈ ఘటనపై పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నా. ఈ ఫిర్యాదుకు సంబంధించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ దేవాలయాల అభివృద్ధి నిర్వహణపైన నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ప్రెస్ నోట్ ప్రతిని, ఫోటోలను, దినపత్రిక కవరేజీ క్లిప్పింగ్లను జతపరుస్తున్నాను అని ఆమె కొండా సురేఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి తెలంగాణ ప్రభుత్వం 3 పేజీల ఈ లేఖ ముఖ్యమంత్రికి పంపించింది. మరి ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలా? నువ్వు మా పార్టీనే నీ పార్టీ కాదు, నువ్వు పార్టీ నుంచి గెలవలేదు, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వచ్చి ఏకంగా మంత్రి అవతారం ఎత్తిండు. ఏంది అసలు ఇది? ఇప్పుడు ఇది మీ పార్టీ వ్యవహారం కాదు కదా, ఇది మీ పార్టీ వ్యవహారం కాదు. ఒకవేళ కాకపోతే నువ్వు మీ పార్టీలో సంబంధించిన వ్యవహారాలను జోక్యం చేసుకుంటావో ఏం చేసుకుంటావు, మీ పార్టీ హెడేక్ అది. ఒక మంత్రి అంటే, గవర్నమెంట్ అంటే ప్రజలకు సంబంధించిన అంశం. ఒకవేళ ఆమె రెస్పాండ్ కాలేదనుకో ముఖ్యమంత్రి కంప్లైంట్ చేయి. ఇప్పుడు మంత్రి ఆమె దగ్గరికి పోయినా రెస్పాండ్ అయితే లేదనుకో, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదనుకో, ఇంకేదైనా ఆమె మీద కంప్లైంట్ చేయాలనుకో ముఖ్యమంత్రి కంప్లైంట్ చేయి. ఎందుకంటే ఆమె బాస్ రేవంత్ రెడ్డే కదా, ముఖ్యమంత్రే కదా. ఇదంతా ఏం లేదండి, అదంతా రాజకీయంగా వరంగల్ జిల్లాలో ఆమె రెచ్చగొట్టడం, ఆమె ఐసోలేట్ చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. మొత్తం వరంగల్ జిల్లాలో ఉన్న మిగతా నాయకులంతా కలిసి కూర్చొని చేసినటువంటి వ్యవహారంగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ సైలెంట్గా ఉండొద్దు. ఇప్పుడు ఎవరితో కుమ్మక్క ఎవరేం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి.